ఓం శ్రీమాత్రే నమః. అందరికీ హ్యాపీ సండే అండి. సండే మార్నింగ్ లేచానండి. లేచి చక్కగా నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసుకున్నానండి తలారా. నిన్న పూజ చేసుకున్నాను కదా, గణపతి పూజ. ఆ పూజ గణపతికి నిన్నైతే నిమగ్నం చేయలేదండి. నేను వీడియోలో కూడా చెప్పాను. మన గణపతికి 3 రోజులైనా 5 రోజులైనా 9 రోజులైనా ఉంచుకొని పూజ చేస్తే ఇంట్లో ఉన్న అన్ని విఘ్నాలు తీసుకుపోతాడని చెప్పాను కదా. అలాగే నేను 3 రోజులు ఉంచుకుంటానండి. ఆ తర్వాత స్వామివారి దగ్గర పువ్వులు అవన్నీ ద్రవ్యాలు తీస్తున్నాను. ఎప్పుడైనా నిత్య దీపారాధన చేసేటప్పుడు పువ్వులు మనం తీసేటప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసి అందులో మనం తీయాలి. అలా తీస్తేనే మనకి ఆ పూజా ఫలింపు అనేది మనకు వస్తుంది. ఆ వాటర్లో వేస్తే అది మనకి నిమగ్నమైనట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఆ వాటర్ అనేది ఏదైనా చెట్టు మొదల్లో పోసేయండి. స్వామివారి దగ్గర అన్నీ తీసేసాను. నిన్న పెట్టిన పువ్వులు, ప్రసాదాలు, ఆ తర్వాత దీప కొందులు అవన్నీ తీసి మళ్ళీ తోముకోవాలి. అన్నీ క్లీన్ చేసుకున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తాను. అన్నీ ఒక్క వీడియోలో చూపించలేను ఫ్రెండ్స్.